ఈరోజు ఆ దైవజనుడు మనం ఏమనుకుంటామంటే చనిపోయాడు. చనిపోలేదు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఆయన బోధించడానికి వీలు లేదు. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా, వింటున్న నీవు, బోధిస్తున్న నేను కూడా ఒకప్పుడు వెళ్ళిపోవలసిన వారమే. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆదివారం కూడా ఒక గొప్ప దైవజనుడు బైబిల్ను విశ్లేషించి చక్కగా వర్ణిస్తున్న ఆయన నోరు మూగబోయింది. నిన్న ఆదివారం వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు. అన్నీ ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్న మీరు, నేను కొన్ని మాటలు మాత్రమే విన్నాను. ఏమిన్నానంటే అది కావాలి, ఇది కావాలి, అడిగినదే అడుగుతున్నాం కానీ పొందలేకపోతున్నాం. ఇల్లు కావాలంటాం, భార్య కావాలంటాం, బంగారు కావాలి, ఇలా రకరకాలు అంటున్నాం కానీ పరలోక సంబంధమైన ప్రార్థన ఎవరు చేయడం లేదని ఆ దైవజనుడు ఆ చివరి ప్రసంగంలో క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పాడు. ఆయన ఈ ఆదివారం లేడు, ఆయన నోరు మూగబోయింది. ఆయన తిరిగి రాడు, శాశ్వతమైన లోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పేరు దైవజనుడు ప్రకాష్ గంటేల. ఆయనది గుంటూరు. సత్యమణి శిబా గారు. వారి కుటుంబం క్షేమము కొరకు, ఆ సంఘ క్షేమము కొరకు మనం ప్రార్థించాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఉన్నాం మనము, రేపు ఆదివారం ఉంటామా లేదని గ్యారంటీ లేదు. నిన్నటి ఆదివారం వాక్యం చెప్పాడు, ఈ ఆదివారం లేడు ఆయన. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఒక గొప్ప దైవజనుడు దైవ సేవకుడు ఆయన బోధలు ఎన్నో ఉన్నాయి. ఆయన పేరు ప్రకాష్. అందుకే సహోదరి సహోదరులారా, ఇట్టి పరిస్థితుల్లో మనము, ఎందుకంటే ఎవరి ఆ నీటి మీద బుగ్గ ఇది, ఎప్పుడు ఆ బుగ్గ పలుగుతుందో, ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో నీకు నాకు తెలియదు. జాగ్రత్త కలిగి బ్రతుకుదాం. లోకాశలు, లోక సంబంధమైన వాటిని ఆశించి లోకములో నుంచి నీవు నేను గడ్డిపోస కూడా తీసుకెళ్ళలేమని అర్థం చేసుకోండి. అందును బట్టి ఈ సమయంలో నీవు నేను మానవాళిగా ఉన్నాం కాబట్టి, మానవునికి 6 రోజులు సమయం ఇచ్చాడు దేవుడు. 7వ రోజు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించి ప్రశాంతతను కోరుకోవాలని. ఎందుకంటే బైబిల్ నాకు కూడా తెలియదు, చదువులేని వాడిని, విద్య లేని పామరుని. బైబిల్ని విశ్లేషించి లోతైన మర్మాలు బోధిస్తున్న దైవజనుడు ఈ లోకాను లేడు. ఇక ఆయన అగుపరుడు. వారి కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, సంఘానికి ఆయన భౌతికంగా కనపడడు. మనం వెళితే భక్తితో ఉంటే అలాగా ఆయన్ను చూస్తాం. ఎవరిని? ఆ దైవజనుడిని మనం చూడగలం. భక్తితో లేక లోకంగా ఆశించి, లోకం వాటి వైపు ఆశిస్తూ లోకములో మునిగిపోతే, ఈరోజు సతీమణి ఆమె బ్రతికుంది, వారి కుటుంబం జీవిస్తుంది అంటే ఎందుకంటే దేవుడుకు వారికి ఇచ్చిన కృప. ఈరోజు ఆ దైవజనుడు మనం ఏమనుకుంటామంటే చనిపోయాడు. చనిపోలేదు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఆయన బోధించడానికి వీలు లేదు. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా, వింటున్న నీవు, బోధిస్తున్న నేను కూడా ఒకప్పుడు వెళ్ళిపోవలసిన వారమే. అందుకే ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. శిబా గారు కుటుంబ సభ్యుల కొరకు, వారి సంఘం కొరకు మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇక ప్రకాష్ గంటేల కొరకు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ఆయన ప్రార్థించాడు విశ్వాసంలోను. ఎందుకంటే నేను మంచి పోరాటమును పోరాడుతని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగు తుదముట్టించిందని ఆ దైవజనుడు తన పరుగు పందెంలో గెలిచి నెగ్గి విజయాన్ని పొందుకొని జీవ కిరీటాన్ని ఆయన అందుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ నా పరిస్థితి ఎలా ఉందో సహోదరి సహోదరులు అర్థం చేసుకో. చిన్నటి ప్రార్థన చేసుకుందాం. ప్రభువు సూటిగా ఏం మాట్లాడబోతున్నాడో దేవుణ్ణి అడుగుదాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. నీ మహాకృపను బట్టి దీనుడను, విద్య లేనివాడను, అల్పుడనయ్యా. నీవు నాలో ఉండి పరిశుద్ధాత్మదేవా, నీ మాటలు నా నోట వినిపించు. నన్ను శిలువ సాటున భద్రపరచుకో. నీ మహిమను ఈ స్థలంలో ఉంచు ప్రభా. నువ్వు మాట్లాడితేనే నీ బిడ్డలు, ప్రజలు వినేది. నా సుబుద్ధిని ఆధారం చేసుకోక నీవు నాలో ఉండి మాట్లాడి అనేకులకు రక్షణ, మారు మనసు,
నా తండ్రి ఒక అద్భుతము ఆశ్చర్యకార్యం జరిగించి నీ వాక్కు చేత అనేకుల్ని బలపరచమని నజరేయుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.